హాయ్, ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? మురళి మురళి రా మురళి ముందుకు పోండి అమ్మ ముందుకు పోండి చేశారా అబ్బా నా తల్లి అటు ఒకరి ఇటు నిలబడండి అమ్మా థ్యాంక్ యూ వచ్చి గ్యాస్ పెరిగిపోయింది నిత్యావసర సరుకులు పెరిగి అన్నీ పెరిగితే మేము ఎందుకు పెరగకూడదని దోమలు పెరిగినాయి మేము కరెక్ట్గా తల్లి పెరిగిపోయినాయి మీకు తెలుసు నారాయణ గారు ఉన్నప్పుడు మనకు దోమలు ఉండకూడదని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చారు అది వీళ్ళు పూర్తి చేయలే సంఘం నుంచి మంచినీళ్ళు తెచ్చారు అది వైసీపీ వాళ్ళు పూర్తి చేయలే ఈ అబద్ధంతో నన్ను అడగండి అదే రకంగా అందరికి రోడ్లు వేసేంత నారాయణ గారు మొత్తం చేశారు పోయినసారి దొంగోడితో ఓడిపోయారు ఈసారి దయచేసి తప్పకుండా నారాయణ గారు ఎన్నో పార్కులు కట్టించారు మనకి ఇలవేల్పు నెల్లూరుకి వచ్చి ఇరగాలమ్మ తల్లి ఆమె ఘాటు కట్టించి నేను ఉడా చర్మ ఉన్నప్పుడు నేను కట్టించా అది కూడా నారాయణ సహకారంతో ఎన్నో పార్కులు కట్టించాం నేను కట్టించా రోజు దయచేసి తప్పకుండా ఈసారి మీ నారాయణ గారు గెలిపిస్తే మా నెల్లూరు నగరం తప్పకుండా బాగుపడద్దమ్మా మీరు సాయం చేసి చంద్రబాబుని ముఖ్యమంత్రి ప్లీజ్ వ్యాపారం చేస్తే సంపాదించాలనే నువ్వు చేసే వ్యాపారం కరెంటు బిల్లు కట్టడం సరిపోతుంది మొత్తం 10 ఇంతలు పెంచారు అబద్ధం అయితే అబద్ధం అని చెప్పండి అదే రకంగా ఇంటి పన్ను పెంచారు చెత్త పన్ను భారతదేశం ఎక్కలేడు ఈ చెత్తోడు ఇక్కడే వేసాడు గ్యాస్ పెరిగింది నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయి మీకు ఆదాయం పెరగలే బట్ అన్నీ పెరిగితే మేమెందుకు పెరగకూడదని దోమలు పెరిగిపోయినాయి వాడికి అరికెట్టేవాళ్ళాడు మందు కొట్టేవాళ్ళాడు ఈయన నరసరావుపేట పారిపోయాడు ఇక్కడ జవాబు చెప్పేవాళ్ళారు నారాయణ గారు ఉన్నప్పుడు ఈ రోడ్లు వేశారు అండర్ గ్రౌండ్ మొత్తం తెచ్చి 10% మిగిలిపోయింది అది కానీ పూర్తి చేసి దోమ ఉండేది కాదు సంఘం నుంచి నీళ్లు తెచ్చారు అది అది పూర్తి చేయలే అది ఆగిపోయింది నెల్లూరులో ఎక్కడ చూసినా పార్కులు మీకు తెలిసింది అవి కూడా కొన్ని పూర్తి చేశాను నేను కూడా చైర్మన్ ఉన్నాను పార్కులు కొన్ని చేశాను అజిత్ చేశాను నారాయణ గారు చేయించారు అదే రకంగా మన జిలవేలు పెరగాలమ్మ తల్లి ఆమె ఘాటు కట్టించి నేను కూడా మీరు నారాయణ గారిని ఎమ్మెల్యే గెలిపించి చంద్రబాబు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని కాపాడు ఈరోజు కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయింది అంతా ఇంత కాదు మన పూటలో కట్టలేని పరిస్థితిలో ఉన్నాం ఇంటి పన్ను పెరిగింది చెత్త పన్ను పెరిగింది అదే గ్యాస్ పెరిగింది నిత్యావసర సరుకులు పెరిగినాయి అన్నీ పెరిగినాయి కదమ్మా అన్నీ పెరిగితే మేమెందుకు పెరగకూడదని దోమలు కూడా పెరిగిపోయినాయి వాటి అరికట్టేవాళ్ళాడు మందు కొట్టేవాడు దోమలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి నారాయణ గారు ఉన్నప్పుడు రోడ్డు వేశారు అదే రకంగా నెల్లూరు టౌన్ ఎంత అభివృద్ధి చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చారు అది పూర్తి చేసిన రోజు దోమలు ఉండే కాదు సంఘం నుంచి నీళ్లు తెచ్చారు అది పూర్తి చేయలే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏ పని చేయలే ఇది ఒకటి తప్ప దీంట్లో డబ్బులు వస్తాయి కాలం ఒకటి చేసి పెట్టారు ఆ నుంచి దోమలు కొంచెం ఎక్కువ వస్తున్నాయి మనకు ఉత్పత్తి అయ్యి ఇవన్నీ ఇటు సర్వనాశనం అయిపోయి ఎన్నో పార్కులు వేసారు కరెంటు బిల్లు కట్టలేకున్నాం ఈ ప్రభుత్వం వద్దమ్మా నారాయణ గారు పోయినసారి దొంగోటితో ఓడిపోయారు నారాయణ గారిని గెలిపించండి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్ అమ్మా దయచేసి ఎవరు వ్యాపారం చేసినా సంపాదించాలని నువ్వు చేసినా నేను చేసినా వచ్చిన డబ్బంతా కరెంటు బిల్లు కట్టేస్తాయి అంతేగా కరెంటు 10 ఇంతలు పెరిగింది ఇంటి పన్ను పెరిగింది చెత్త పన్ను వేసారనా గ్యాస్ పెరిగిపోయిందా దాని కింద గ్యాస్ నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయా నీ రేట్ ఏం పెరగలేదా సర్వనాశనం అయిపోయామా ఇన్ని పెరిగితే మేమెందుకు పెరగకూడదని దోమలు పెరిగిపోయినాయి పెరిగినా లేదా వాడికి మందు కొట్టేవాళ్ళాడు అడిగేవాళ్ళాడు అడదామంటే ఆయన నరసరావుపేటకు పోయాడు నారాయణ గారు మంత్రికి ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ వేశారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చారు అది కానీ 10% పూర్తి చేస్తుంటే ఈరోజు దోమలు రావు సంఘం నుంచి నీళ్లు తెచ్చారు అది పూర్తి చేయలే నెల్లూరులో ఎన్నో పార్కులు కట్టించాం ఆయనే కట్టించాడు నేను కూడా చైర్మన్ ఉన్నప్పుడు నేను కట్టించాను మనకి 20,000 ఎరగాలమ్మ తల్లికి అక్కడ మనం బ్రహ్మాండం ఘాటు కట్టించాం నెల్లూరుని ఎంతో డెవలప్ చేసాం పోయినసారి దొంగోటితో ఓడిపోయాడు ఈసారి తప్పకుండా నారాయణ గెలిపించి చంద్రబాబు ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని మీరు తప్పకుండా బాగుపరచాలి దయచేసి ప్లీజ్ ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ఏదో గోతాల వ్యాపారం చేస్తున్నారు ఇది చేస్తున్నారు సంపాదించాలి నువ్వు వ్యాపారం చేసి సంపాదించాలని నేను వ్యాపారం చేసి సంపాదించాలని వచ్చిన డబ్బులు కరెంటు బిల్లు కట్టేస్తున్నాం విపరీతంగా పెరిగిపోయింది అవునా కాదా చెప్పండి దీన్ని రాజకీయాలు మాట్లాడటం వాస్తవాలు మాట్లాడటం అదే రకంగా ఇంటి పన్ను పెరిగిపోయిందా
చెత్త పన్ను వేసారా? గ్యాస్ పెరిగిందా? నిత్యావసరాలు అన్నీ పెరిగిపోయినాయా? ఇన్ని పెరిగితే మేమే పెరగకూడదు, దోమలు పెరిగిపోయినాయా? పెరిగాయి లేదా? నారాయణ గారు ఉన్నప్పుడు రోడ్లన్నీ వేసారు, అండర్ గ్రౌండ్ డ్రైవ్ తెచ్చారు. 10% వైసీపీ పూర్తి చేసిన ఒక దోమ ఉండదు, చేయలే. సంఘం నుంచి నీళ్లు తెచ్చారు, అది చేయలే. ఏ పని పూర్తి చేయలే. అదే టౌన్ అంతా పార్కులు కట్టించాం. వాస్తవం కాదు, ఒకప్పుడు ఒక లింగ్లీడ్ కంటే ఒక పార్క్ ఉండేది. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసాం. అదే రకంగా వచ్చేసి ఇరగాళం గుడి మనకు వచ్చి ఇలవేల్పు ఆమె ఘాటు కట్టించింది. నేను వచ్చి నూడా చైర్మన్ ఉన్నప్పుడు కట్టించాను. నెల్లూరుని అభివృద్ధి చేసి నారాయణ గారు మళ్ళీ పోయిసారి దొంగోటి తోడిపారు. ఈసారి మీరు గెలిపిస్తే నెల్లూరుని బ్రహ్మాండంగా అందంగా తయారు చేస్తాం. మా నెల్లూరు అందంగా ఉండాలని కోరుకోబెళ్ళే తప్పకుండా మీరు అందరూ చెప్పాలి. నారాయణ గారి సైకిల్ మీద చంద్రబాబు ముఖ్యమంత్రి వేసి రాష్ట్రాన్ని కాపాడండి ప్లీజ్. తప్పకుండా. కరెంటు బిల్లు విపరీతంగా పెరిగింది జగన్మోహన్ వచ్చిన తర్వాత. విపరీతం. ఇంటి పన్ను పెంచేశాడు, చెత్త పన్ను వేసాడు, గ్యాస్ పెరిగింది ఏమ్మా. అదే రకంగా నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి. ఇన్ని పెరిగితే మేము పెరగకూడదు, దోమలు పెరిగిపోయినాయి. అది కూడా తెలుసా మీకు? నారాయణ గారు ఉన్నప్పుడు రోడ్లన్నీ వేసారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దోయించారు. 10% ఉంది. వైసీపీ వాళ్ళు పూర్తి చేసి ఉంటే ఒక దోమ ఉండేది కదా మన పరిస్థితి. అది పూర్తి చేయలే. సంఘం నుంచి మంచినీళ్ళు తెచ్చాడు, అవి కానీ వస్తే బ్లూ కుళాయిలు మీకు బిగించుంటారు. కొట్టి కుళాయిలే కానీ అది పూర్తి కాల. అది పూర్తి చేయలే. నారాయణ గారికి పేరు వస్తుంది. నెల్లూరు అంతా కూడా పార్కులు కట్టించాం. ఇరగాలమ్మ మన గెలవేపు ఆడ ఘాటు నేను చైర్మన్గా ఉన్నప్పుడు నేను కట్టించాను. కూడా చైర్మన్గా ఉన్నప్పుడు నెల్లూరుని ఎంతో డెవలప్ చేశాడు నారాయణ గారు. ఇప్పుడు ఆయన పోయినసారి దొంగోడు తోడిపెట్టి తల్లి, ఈసారి అందరూ కూడా సాయం చేస్తే మళ్ళీ గెలుస్తాడు. నెల్లూరుని అందంగా తయారు చేస్తాం. మన ఊరు అందంగా ఉండాలి, మనం కోరుకోవాలి కదమ్మా. తప్పకుండా దయచేసి నారాయణ గారికి వేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్. అర్థం చేసుకోండి. ఈసారి టీడీపీ అయినా చెప్పాలి. పెరుగుతుందండి, బ్రహ్మాండంగా పెరిగింది. ఇంటి పన్ను పెరిగిందా? చెత్త పన్ను వేసారా? గ్యాస్ పెరిగిందా? నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయా? ఇన్ని పెరిగితే మీద పెరగకూడదు, దోమలు పెరిగినాయా? అవి పెరిగినాయి. నారాయణ గారు ఉన్నప్పుడు రోడ్లన్నీ వేశారు. అదే రకంగా మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చారు. అది 10% పూర్తి చేస్తుంటే ఈరోజు దోమ ఉండేది కాదు. సంఘం నుంచి నీళ్ళు తెచ్చారు, మీకు కుళాయి బిగించారు, నీళ్ళు ఇవ్వాలి. అన్నీ నారాయణ గారు ఆపేశారు. టౌన్ అంతా మొత్తం పార్కులు కట్టించాం. మొత్తం పేదోళ్ళకి 43,000 ఇళ్ళు తెచ్చాం. అవి పూర్తి చేయలే. అవి ఉంటే అందరికి ఇవ్వాలని మేము రేపు నారాయణ గారు రాగానే అవన్నీ పూర్తి చేసి అన్ని పేదోళ్ళకి ఇస్తాం. పోయినసారి దొంగోడు తోడిపాడు. సార్ నారాయణ గారు గెలిపిస్తే నెల్లూరుని అందంగా తయారు చేస్తాడు. మా నెల్లూరు అందంగా ఉండాలి, మన కోరికలు కదా తల్లి. శుభ్రంగా ఉండాలి, అందంగా ఉండాలి, నీకు పేరే కదా. అందువల్ల తప్పకుండా నారాయణ గారికి ఓటేయండి, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి. తప్పకుండా సాయం చేయండి. ఇంటి పన్ను బాగా పెరిగిపోయింది. చెత్త పన్ను భారతదేశం ఎక్కర్లేదు, మన ఆంధ్రాలోనే ఉంది. గ్యాస్ పెరిగిపోయింది. నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి. ఏం సార్? అన్నీ పెరిగితే మేము పెరగకూడదు, దోమలు పెరిగిపోయినాయి. అవి పోటీ పెట్టుకుని పెరిగినాయి. నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దొరికించారు. అది కానీ పూర్తి చేస్తుంటే ఈరోజు ఒక దోమ ఉండేది కాదు. పూర్తి చేయాల 10% ఈ వైసీపీ వాళ్ళు. సంఘం నుంచి మంచినీళ్ళు తెచ్చారు నారాయణ గారు. మొత్తం బ్లూ కులాలు బిగించారు కానీ నీళ్ళు రాలే. అవి కూడా చేయలే వీళ్ళు. అదే రకంగా 43,000 ఇళ్ళు పేదోళ్ళు తెచ్చాడు, అది పూర్తి చేయలే. అదే సార్, అది పూర్తి చేయలే. అయ్యి అట్టే పెట్టారు. టౌన్ అంతా పార్కులు కట్టించాం, అందంగా ఉండాలి నెల్లూరు అని. మనకి వచ్చి ఇరగాలం ఎలవేపు ఆడ నేను వచ్చి నూడా చైర్మన్ ఉన్నప్పుడు దాన్ని కట్టించింది నేను. ఇన్ని సార్ 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 మీరు ఓపిక పట్టండి. వాళ్ళు ఇవ్వరు. వాళ్ళంతా ఎన్ని జగన్మోహన్ దగ్గర పోండాయి, వాళ్ళకి డబ్బులు లేవు. మీరు 2 నెలలు ఆగండి, అమ్మ తెలుగుదేశం వస్తుంది. వాళ్ళు ఇలేదు మాకు, మేము ఇలేమని చెప్పేసారు డబ్బులు. సార్ వీళ్ళైనా సార్ ఆ నుంచి రావాలి కదా సార్. ఒకటి సార్, 2 నెలల్లో తెలుగుదేశం వస్తుంది, మీరందరూ సాయం చేయండి. మీ ఇల్లు మీకు వెంకటేశ్వరపురంలో డబుల్ బెడ్రూమ్లో అట్టే ఉన్నాయి, ఆ రంగులు మారుస్తాం. బేస్ మట్టం లేపారు, మెసేజ్ ఏం పెట్టారు పలాంది వచ్చిందని. సరే మొన్న అలీపురం పిలిచారు మిమ్మల్ని వీళ్ళందరినీ. అసలు నేను పోయా సార్, మీరు వినండి సార్. అలీపురం ఏమో భలే ఇచ్చేస్తానని చూసా. ఆడ రోడ్లు లేవు, డొంకలు లేవు, ఆడ వాటర్ ట్యాంక్ పూర్తి కాలే. ఒక ఆయన వచ్చాడు నా కాడికి ఎత్తుకొని, సార్ నాకు 13వ బ్లాక్లో నాకు 7వ నెంబర్ అంట సార్ అన్నాడు. ఎక్కడా అన్న 13వ బ్లాక్ లేదంటే 7వ నెంబరు లేదంట. అది ఇట్లా మోసం జరుగుతుంది. రేపు నారాయణ గారికి కానీ గెలిస్తే అన్నీ పూర్తి చేస్తాం. మీ ఇల్లు మీకు ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. నెల్లూరుని అందంగా తయారు చేస్తాం. తప్పకుండా నారాయణ గెలిపి చంద్రబాబు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని కాపాడండి.
ఇంకా నీ కడుపు చల్లంగా నీ బిడ్డలు చల్లంగా చంద్రబాబు చల్లంగా ఓటు గెలవాలా రావాలా పైకి లక్షణంగా ఉండాలి తండ్రి అంతే సార్ నాయన నాది అమ్మా నీ బిడ్డగా చెప్తుండా నారాయణ గారు గెలవగానే చంద్రబాబు వస్తాడు 2 నెలల్లో మీ ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. వీళ్ళందరికీ ఉన్నారు, మధు ఉన్నారు, శశి ఉన్నారు, ప్రసాద్ వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. నీకు ఇల్లు వస్తుంది, ఇచ్చి తీరుతాము. అమ్మ కరెంటు బిల్లు మొత్తం పెరిగిపోయింది, కట్టలేకుండా. ఇంటి పన్ను పెరిగిపోయింది, చెత్త పన్ను వేసారు, గ్యాస్ పెరిగిపోయింది, నిత్యావసరం పెరిగిపోయింది. అన్ని కానొస్తున్నాయి. ఇప్పుడు మనం నా మాట నువ్వు మధ్యలో ఇన్ని పెరిగితే మేము పెరగకూడదు, దోమలు కూడా పెరిగిపోయినాయి. ఇప్పుడు నవ్వే నువ్వు ఇందాక నవల అసలు ఈ నారాయణ గారు రోడ్లన్నీ వేశారు, అన్ని పనులు చేశారు. నెల్లూరుకి పోయినారు, బ్రహ్మాండంగా చేశారు, దొంగోటి తోడిపించారు. నారాయణ గారిని గెలిపించండి, చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి. నీకు ఇల్లు వస్తుంది, ఇచ్చే బాధ్యత పట్టుకో. ఇల్లు ఇచ్చే బాధ్యత నీ బిడ్డగా నేను చూసుకుంటా. తప్పకుండా ఇంతమంది నీకు బిడ్డలు ఉన్నారు, నీకు ఎందుకు చేయరు? తప్పకుండా చేస్తాను. ఓకే నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, అన్ని పెరిగితే మేము పెరగకూడదు, దోమలు పెరిగిపోయినాయి, రోడ్లు పెరిగిపోయినాయి. ఈ నారాయణ గారు నెల్లూరు ఎంత డెవలప్ చేశారు, రోడ్లు అన్ని వేశారు. అదే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు. ఈ వైసీపీ వాళ్ళకి పూర్తి చేయలే. 43 ఇల్లు మొత్తం ఇల్లు తెచ్చాడు, ఈ వైసీపీ వాళ్ళు పూర్తి చేయలే. అదే రకంగా సంఘం నుంచి నీళ్లు తెచ్చారు, వీళ్ళు పూర్తి చేయలే. ఇవన్నీ పోయినసారి దొంగోటితో ఓడించారు. ఆ నారాయణ గారిని గెలిపించి ఈసారి మన నెల్లూరు అందంగా తయారు చేద్దాం. ఆయన గెలిపి చంద్రబాబు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రం అరాచకాన్ని అరికడదాం. తప్పకుండా ప్లీజ్ ప్లీజ్. మమ్మీ డాడీ చెప్పండి. సైకిల్ కూడా చేయండి మీ మమ్మీ డాడీ. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి సింహపూర్ సింహం శ్రీరామ నాయకత్వం, వర్ధిల్లాలి నారాయణ సార్ నాయకత్వం, సింహం శ్రీరామ నాయకత్వం, వర్ధిల్లాలి నారాయణ సార్ నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ఇచ్చారా పైన? చంద్రబాబుని ఇప్పుడు రూపాయి పెంచాల, 9 సార్లు పెంచాడు. వాడికి బుద్ధి పుట్టిన సార్లు పెంచాడు. ఇంటి పన్ను పెరిగిందా? సంవత్సరం పెరుగుతా వస్తుందా? చెత్త పన్ను భారతదేశం ఎక్కలేదు, ఈ చెత్తోడే వేస్తున్నాడు. గ్యాస్ పెరిగిందా? నిత్యావసరం పెరిగినా? ఇన్ని పెరిగితే మేము ఎందుకు పెరగకూడదని దోమలు కూడా పెరిగిపోయినాయి. వాడు మందు కొట్టేవాడు లేడు. మందు కొట్టే ఎమ్మెల్యే నడతామంటే ఆయన నరసరావుపేటకు పోయినాడు, 3 జిల్లాలు దాటిపోయాడు. అదే నారాయణ గారు ఉన్నప్పుడు రోడ్లు వేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వించాడు, ఎన్నో పనులు చేశాడు. 43,000 ఇల్లు తెచ్చాడు, అవి పూర్తి కాల. అదే రకంగా ఎన్నో పార్కులు కట్టించారు. అదే రకంగా సంఘం నుంచి నీళ్లు తెచ్చారు, ఏ పూర్తి చేయాలి వైసీపీ వాళ్ళు. అవన్నీ పూర్తయ్యి నెల్లూరు అందంగా ఉండాలంటే నారాయణ గారు గెలవాలా. తప్పకుండా మీ సాయం చేయాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలి. ప్లీజ్ ఒక అవకాశం ఉంది. ఒక అంగడి పెట్టుకుంటున్నాం, అంగడి పెట్టి సంపాదించాలని. నువ్వు వ్యాపారం చేసినా నేను వ్యాపారం చేసి సంపాదించాలని చేస్తాను, అంతే కదా. కానీ ఈరోజు నీకు వచ్చిన డబ్బులంతా కరెంట్ కట్టేస్తున్నావు. కరెంట్ ఎప్పుడైనా పెరిగిపోయామ్మా? చంద్రబాబును రూపాయి పెరగల, ఇప్పుడు 10 రెట్లు పెరిగింది. అదే రకంగా ఇంతమంది ఎంత వస్తుందమ్మా నీకు? అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు అప్పుడు 100 ఎంత ఉంటుంది, ఇప్పుడు 700. నీకు వచ్చి ఆదాయం దాంట్లో సరిపోయా అమ్మ? ఇంటి పన్ను పెరిగిందా? చెత్త పన్ను వేసారా? గ్యాస్ పెరిగిపోయిందా? నిత్యావసర సరుకులు పెరిగినాయా? ఇవన్నీ పెరిగితే మేము పెరగకూడదు, దోమలు పెరిగినాయా? దోమలు బాగా కుడుతున్నాయా లేదా? మా నారాయణ గారు ఉన్నప్పుడు ఈ రోడ్లు వేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వించారు. అది పూర్తి చేసి దోమ ఉండేది కాదు. సంఘం నుంచి నీళ్లు తెచ్చారు, అది ఈరోజు వాళ్ళు పూర్తి చేయలే. టౌన్లో ఎన్నో పార్కులు కట్టించారు, ఎంతో డెవలప్ చేశారు. మరి 43,000 ఇళ్ళు కట్టించారు పేదవాళ్ళకి, అది పూర్తి చేయలే. ఇవన్నీ పూర్తి కావాలంటే పోయినసారి దొంగోటితో ఓడించారు, ఈసారి మీరందరూ నారాయణ గారు ఓటేసి మా నెల్లూరు అందమైన నెల్లూరుగా తయారు చేయండి. ప్లీజ్ దయచేసి సాయం చేయండి. చెత్త పన్ను వేసారా? గ్యాస్ పెరిగిందా? గ్యాస్ నిత్యావసర సరుకులు అన్ని పెరిగిపోయినాయా? మొత్తం పెంచారు కదా. ఇన్ని పెరిగితే మేము పెరగకూడదు, దోమలు పెరిగినాయా? పెరిగినాయి. నారాయణ గారు ఉన్నప్పుడు రోడ్లన్నీ వేశారు,
అన్ని పనులు చేశారు నెల్లూరుకి. ఆయన దొంగ కొడితే పోయిసారి ఓడిచ్చారు. ఈసారి మీరంతా నారాయణ గారు సైకిల్ గుర్తు మీద వేసి నారాయణ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయండి, నారాయణ ఎమ్మెల్యే చేయండి. ఓకే ప్లీజ్ తప్పుడు సాయం. కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయింది, 10 సార్లు పెంచాడు. అవునా కాదా చెప్పండి. కాదంటే నన్ను అడగండి. నువ్వు అబద్ధం చెప్తున్నావు శ్రీనివాసుడు అని చెప్పండి, నేను వెళ్ళిపోతా. అమ్మ అట్ట వచ్చి ఇంటి పన్ను పెంచారా? సంవత్సరం పెంచుకుంటా పోతున్నారు. చెత్త పన్ను భారతదేశం ఎక్కడలేదు, ఇక్కడే ఉంది. గ్యాస్ విపరీతంగా పెంచేశారు. నిత్యావసర సరుకులు ఏ తాకినా కూడా మన చేయి కాలిపోయేటట్టుంది. అవునా కాదు తల్లి? ఇన్ని పెరిగితే జగన్మోహన్ ప్రభుత్వంలో మేమెందుకు పెరగకూడదని దోమలు కూడా పెరిగిపోయింది, అవి కూడా పెరిగిపోయి. నారాయణ గారు పోయినసారి ఉన్నప్పుడు ఎన్నో ఈ రోడ్లు వేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చారు. అది పూర్తి చేస్తుంటే ఈరోజు దోమలు ఉండేవి కాదు. ఈ వైసీపీ వాళ్ళు అది పూర్తి చేయలే. అదే రకంగా మీ సంఘం నుంచి మంచినీళ్ళు తెప్పించాడు. మంచినీళ్ళు తాగాలని మీకు వాటి దాంట్లో బ్లూ కుళాయిలు కూడా వేసుంటారు, కానీ నీళ్ళు లేవు. వీళ్ళు పూర్తి చేయలే. 43,000 ఇల్లు తెచ్చాడు, అది పూర్తి చేయలే. టౌన్లో అన్ని పార్కులు కట్టించాం. ఇరగాలమ్మ గుడి దగ్గర ఘాటు కట్టించి నేను చైర్మన్గా ఉన్నప్పుడు. అదే రకంగా రొట్టెల పండక్కి భారతదేశ దర్గా బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. అంతమంది అంతా బూడిది గందరగోళంగా ఉండేది. ఇవన్నీ నారాయణ గారు చేసింది. ఇంకా నారాయణ గారు రేపు గెలిస్తే ఇంకా మా నెల్లూరు అందంగా తయారవుద్ది. నారాయణ గారిని గెలిపించి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్. అర్థం చేసుకోండి. ఒక అవకాశం, ఒక్కసారి దయచేసి అవకాశం ఇవ్వండి. ఏమ్మా దయచేసి ఒక అవకాశం మాకు ఇవ్వండి. ఇంతకుముందు ఆయనకి వేసాం ఒక అవకాశం అన్నాడు. ఒక ఆయన వెళ్ళిపోయాడు, మన నరసరావుపేటకి వెళ్ళిపోయాడు, పోటీ చేయను. 3 జిల్లాలు దాటేసాడు. సరే ఈరోజు కరెంటు బిల్లు విపరీతం, కరెంటు మోత, ఇంటి పన్ను పెరిగిపోయింది, చెత్త పన్ను వేసాడు, గ్యాస్ పెరిగిపోయింది, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. అన్నీ పెరిగితే మేమెందుకు పెరగకూడదని దోమలు పెరిగిపోయినాయి. మొత్తం దోమలు పెరగలా, బాగా పెరిగినాయి. నారాయణ గారు టౌన్లో రోడ్లు వేయించారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చారు, ఎన్నో పనులు చేశారు. అటువంటి నారాయణ గారిని గెలిపించండి, చంద్రబాబుని ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంట్ విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకో బయట కూడా వేసావు నువ్వు, డబ్బులు బాగున్నట్టు, లక్ష్మీదేవి ఉన్నట్టుండవు. అందుకని బాగా పెరిగిందా కరెంటు? జ్యోతి కాదులే, లక్ష్మీదేవి బాగున్నట్టుందమ్మా, బయట కూడా వేసావు అనుకుంటా. పెరిగిందా కరెంట్ బాగా విపరీతంగా? ఇంటి పన్ను పెరిగింది తల్లి, చెత్త పన్ను వేసారా, గ్యాస్ పెరిగిందా, నిత్యావసర సరుకులు పెరిగినాయా? ఇన్ని పెరిగితే మేము ఎందుకు పెరగకూడదని దోమలు కూడా పెరిగినాయి. ఇప్పుడు ఎక్కువైనా తల్లి. నారాయణ గారు ఉన్నప్పుడు రోడ్లు వేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టారు, పూర్తి చేయలే. వీళ్ళు సంఘం నుంచి మంచినీళ్ళు తెచ్చారు, వీళ్ళు పూర్తి చేయలే. 43,000 ఇల్లు తెచ్చారు పేదవాళ్ళకి, వెళ్ళి అది పూర్తి చేయలే. టౌన్లో ఈరోజు ఇన్ని పార్కులు ఉన్నాయంటే నారాయణ గారు. మనకి ఇలవేలకు వచ్చి ఇరగాలమ్మ గుడి, ఆ గుడి దగ్గర మొత్తం ఘాటు కట్టించి నేను కూడా చైర్మన్గా ఉన్నప్పుడు. ఎన్ని చేసిన తెలుగుదేశం, వైసీపీ ఏం చేయలే. అమ్మ దయచేసి పోయినసారి ఈయన దొంగోటితో ఓడిచ్చారు. నారాయణ గారికి మీ ఓటేసి అందరికి కూడా మీ బంధువులు కూడా చెప్పి వేసి చంద్రబాబుని అమ్మలేదా ఎంత తల్లి ప్లీజ్ చెల్లెమ్మ ప్లీజ్. మంచినీళ్ళు తెప్పించారు, వీళ్ళు పూర్తి చేయలే. సారు 43,000 ఇల్లు కట్టించారు పేదవాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళు పూర్తి చేయలే. అదే రకంగా టౌన్లో అంతా పార్కులు కట్టించాం. ఇరగాలమ్మ గుడి కాడ నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఆడ బ్రహ్మాండంగా ఆమె ఘాటు కట్టించాం తల్లికి. ఇవన్నీ చేసిన తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఏం చేయలేదు. అందరూ మీ బంధువులు చెప్పి నారాయణ గెలిపించండి, చంద్రబాబు ముఖ్యమంత్రి ప్లీజ్ ఆలోచించండి. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు బిల్లు విపరీతంగా పెరిగింది, ఇంటి పన్ను పెరిగింది, సంవత్సరం పెంచుకుంటూ పోతున్నాడు. చెత్త పన్ను భారతదేశం ఎక్కడ లేదు, మనకే ఉంది. గ్యాస్ విపరీతంగా పెంచేశారు. నిత్యావసర సరుకులు ఏమైనా కొనుక్కొని తిందామంటే మొత్తం పెరిగిపోయినాయి. ఇన్ని పెరిగినప్పుడు జగన్మోహన్ ప్రభుత్వంలో మేమెందుకు పెరగకూడదని దోమలు పెరిగిపోయింది. వాస్తవం కాదమ్మా, విపరీతంగా పెరిగిపోయింది. మందు కొట్టేవాళ్ళు, మందు కొట్టి ఎమ్మెల్యే అడుగుతా ఉంటే ఆయన ఏడో నరసరావుపేట పోయి 3 జిల్లాలు దాటి. నారాయణ గారు ఉన్నప్పుడు రోడ్లన్నీ వేశారు. దోమలు ఉండకూడదని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చారు, వీళ్ళు పూర్తి చేయలే వైసీపీ వాళ్ళు. అదే రకంగా 23,000 ఇళ్ళు పేదవాళ్ళకి ఇళ్ళని కట్టిస్తే 43,000 ఇళ్ళు, అది పూర్తి చేయలే. ఎన్నో పార్కులు కట్టించాం, అదే సంఘం నుంచి ఇళ్ళు తెచ్చాం, అది పూర్తి చేయలే. నారాయణ గారు ఎంతో డెవలప్ చేశారు. దయచేసి ఆలోచించండి. ఈసారి దొంగోటితో ఓడిపోయారు, ఈసారి అన్నీ తీసేసాం. మీరు నారాయణ గెలిపించి చంద్రబాబు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని కాపాడండి. రాష్ట్రం గందరగోళం అయిపోయింది, చంపుకోవటం నరుక్కోవటం. నేనే అబద్ధాలు చెప్పాను తల్లి, పట్టుకోనమ్మా ప్లీజ్, తప్పకుండా అవకాశం.
3,000 ఇల్లు కట్టించి పూర్తి చేయాలి వైసీపీ వాళ్ళు. నేను వస్తున్నా, ఆడికే వస్తున్నా. అవతల ఎన్ని వచ్చేసినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేయలే, సంఘం నుంచి నీళ్లు పూర్తి చేయలే, ఎన్నో పార్కులు కట్టించాం. పోయిసారి దొంగోటితో ఓడించారు, దొంగోటి ఒక్కటి లేకుండా ఏరేసాం, మొత్తం ఏరేసాం. ఇంకా ఇవన్నీ కాదు, మీరందరూ దయచేసి నారాయణ గెలిపించండి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి, ఈ ధరలు తగ్గించండి, ఈ సైకో ముఖ్యమంత్రిని పంపించేసేయండి. ఓకే తండ్రి, థ్యాంక్ యూ. నారాయణ గారు ఒక దోమ ఉండకూడదని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించాడు, అది వీళ్ళు పూర్తి చేయలే. రోడ్డు వేసినంత నారాయణ గారు. అదే రకంగా సంఘం నుంచి మంచినీళ్ళు తాగాలి, ఆరోగ్యం బాగుండాలని చెప్పి చర్చించి మొత్తం బ్లూ కలర్ బిగిస్తే ఈ వైసీపీ వాళ్ళు పూర్తి చేయలే, మాకు పేరు వస్తుందని. పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి, 43,000 ఇల్లు మొత్తం తెస్తే ఏది పూర్తి చేయలే, ఎవరికి ఇవ్వాలి. ఈ రేపు నారాయణ రేపు రాగానే ఫస్ట్ ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాడు. నెల్లూరుని ఎంతో డెవలప్ చేశారు. అదే రకంగా ఎన్నో పార్కులు కట్టించారు. ఈరోజు నారాయణ గారు పోయినసారి దొంగోటి తోడిపోయారు తల్లి, ఇప్పుడు దొంగోట్లన్నీ తీసేసాం. మీరు తప్పకుండా నారాయణ గారిని గెలిపించండి, చంద్రబాబు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని కాపాడండి ప్లీజ్. థ్యాంక్ యూ. అవునా కాదమ్మా? రాత్రి అయితే కొట్టుకుంటున్నావా? ఇంతకుముందు రాత్రి కొడితే ఇప్పుడు ఉదయం మధ్యాహ్నం కొడుతున్నాయి. అవునా కదా తల్లి? నారాయణ గారు ఉన్నప్పుడు రోడ్డు వేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దొవిచ్చారు, ఒక్క దోమ ఉండకూడదని. అది వైసీపీ వాళ్ళు పూర్తి చేయలే. మనకేం బ్లూ కలర్ బిగించారు కానీ దాంట్లో నీళ్ళు రావడం. అదే రకంగా 43,000 ఇల్లు తెచ్చారు పేదోళ్ళకి, అయ్యి ఆపేశారు. టౌన్లో ఎన్నో పార్కులు కట్టించాం. ఇరగాలం గుడి దగ్గర నేను అప్పుడు నోడా చైర్మన్గా ఉన్నప్పుడు ఆమె చుట్టూరు బ్రహ్మాండమైనటువంటి ఒక నెక్లెస్ రోడ్డు కట్టించి ఆమె తెప్పవచ్చానికి ఒకటి కట్టించాం. అన్నీ తెలుగుదేశం చేసింది, వైసీపీ చేసింది ఏమీ లేదు. వాళ్ళు చేసిందంతా జగన్మోహన్ రెడ్డి. పేపర్ చూస్తే సంపుకోవటం, నరుక్కోవటం, ఇది తప్ప ఏమైనా కనపడుతుందా? దయచేసి ఆలోచించి. పోయినసారి నారాయణ గారు దొంగోటితో ఓడిపోయారు, ఈసారి అటువంటిది కాకుండా అన్నీ తీసేసాం. నారాయణ గారికి ఒక అవకాశం ఇచ్చి నారాయణ గారిని ఎమ్మెల్యే చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్. ఒక అవకాశం. నేను చెప్పినట్టు నేను అబద్ధాలు ఉన్నాయమ్మా? దోమల అబద్ధమా, కరెంట్ అబద్ధమా, గ్యాస్ అబద్ధమా? చెప్పండి ప్లీజ్. సంఘం నుంచి మంచినీళ్ళు తాగితే ఆరోగ్యం బాగుంటుంది, సంఘం నుంచి తెప్పించారు, అది పూర్తి చేయలే వీళ్ళు. పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలని 43,000 ఇల్లు కట్టిస్తే అది పూర్తి చేయలే. టౌన్లో ఎన్నో పార్కులు కట్టించాం, మా నెల్లూరుని అందంగా తయారు చేసాం. మళ్ళీ నారాయణ గారు గెలిస్తే మన నెల్లూరు అందంగా ఉండాలి, మనం కోరుకోవాలి కదా. అందువల్ల నారాయణ గారు గెలిస్తే, పోయిసారి దొంగోటి తోడిపోయారు, దొంగోట్లని తీసేసాం. ఈసారి నారాయణ గారిని మీరు గెలిపించండి, చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి, రాష్ట్రాన్ని కాపాడండి. రాష్ట్రంలో ఏముంది? ఉదయం పేపర్ చూస్తే ఆడ చంపుకున్నారు, ఆ నరుక్కున్నారు, ఇది తప్ప ఉన్నాయా? దయచేసి ప్లీజ్ ఆలోచించండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులు కూడా చెప్పడం పెరిగిపోయింది. చెత్త పన్ను భారతదేశం ఎక్కలేదు, ఇక్కడే ఉంది. అదే రకంగా గ్యాస్ పెరిగిపోయింది. నేను మాట తప్పని చెప్పండి. అదే రకంగా నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి. అన్నీ పెరగంగా మేము పెరగకూడదు, దోమలు పెరిగిపోయింది. ఇంతకుముందు రాత్రులు కుట్టేది, ఇప్పుడు ఉదయం మధ్యాహ్నం కొడుతున్నాయి. అవునా కదమ్మా? నారాయణ గారు ఉన్నప్పుడు రోడ్లన్నీ వేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చారు, అది కానీ పూర్తి చేస్తుంటే ఈ వైసీపీ వాళ్ళు ఒక దోమ ఉండదు. సంఘం నుంచి నీళ్లు తెచ్చారు, మన ఆరోగ్యం బాగుండదు, మంచినీళ్ళు అవి పూర్తి చేయలే. 43,000 ఇల్లు తెచ్చాడు, అవి పూర్తి చేయలే. ఎన్నో పార్కులు కట్టించాం టౌన్లో. అదే రకంగా ఇరగాలం గుడి దగ్గర బ్రహ్మాండంగా ఆవిడ కట్టించాం, తెప్పవచ్చాను ఆ తల్లికి, అంటే మనకి ఇలవెలుపు కదా నెల్లూరుకి. అందువల్ల దయచేసి పోయినసారి నారాయణ గారు దొంగోటి తోడిపోయారు, సరే దొంగోట్లని తీసేసాం. నారాయణ గారిని గెలిపించి చంద్రబాబు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని కాపాడండి, మన నెల్లూరుని అందంగా తీర్చిదిద్దాం. ఒక అవకాశం ప్లీజ్ ప్లీజ్ చెల్లెమ్మా. ఎందుకంటే 43,000 ఇల్లు తెచ్చాం, 1-2 కాదు, అవి పూర్తి చేస్తున్నాం. ఇంతవరకు చరిత్రలో అటువంటి ఇళ్ళు కట్టిన వాళ్ళు లేరు. బాంబే తరహాలో కట్టిన ఇళ్ళు ఇప్పుడు చూసారా మీరు? ఇప్పుడు జగన్ ఇళ్ళు కడుతున్నారు, ఈ చిన్న ప్రకారం భుజన కూడా వండుకునే ఇళ్ళు అటువంటివి కాదు. మన ఇళ్ళు ఖచ్చితంగా ఇస్తాం, ఇచ్చి తీరుతాం. ఓకే తల్లి? ఏం బాబు ఈ రోజు బాగుంది, మా అబ్బాయి బాగున్నదంటే బాగాలేమ్మా అట్లా చెప్తున్నారంటే అంతకన్నా ఆనందం లేదు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, సాయం చేసిన వాళ్ళు మర్చిపోకుండా మీరు చెప్తున్నారంటే మీరు చాలా గొప్ప వాళ్ళు. ఏం బాగాలేదు, మాట్లాడిచ్చాం. రేపు ఫోన్ వస్తుంది, ఇతను వస్తాడు, రేపు తీసుకొని పోతారు, చేయిస్తాడు. సంఘం నుంచి మంచినీళ్ళు తెప్పించాడు, మన ఆరోగ్యం బాగుండాలని. సంఘం నుంచి నీళ్ళు లేవు, అది కూడా ఆపేశారు. టౌన్లో ఎన్నో పార్కులు కట్టించాం,
అదే రకంగా మనకి ఎలవేలపై ఉండేది నెల్లూరులో ఎరగాలమ్మ, ఆ దగ్గర ఘాటు కట్టించాను నేను చైర్మన్గా ఉన్నప్పుడు. ఆ రోజు ఎన్ని టౌన్లో ఎన్ని పనులు చేస్తుంది, పేదవాళ్ళకి ఇవ్వాలని 43,000 ఇళ్ళు తెచ్చాం. వాళ్ళు ఏం పూర్తి చేయలే, అన్ని మోసం చేశారు. అన్నీ రేపు నారాయణ గారు రాగానే ఒకసారి దొంగోటితో ఓడిచ్చారు, ఈసారి దొంగోటి తీసేసాం. నారాయణకి మీరు ఓటేయండి, నెల్లూరుని అందంగా తయారు చేద్దాం, తప్పకుండా మీరు సాయం చేయండి, చంద్రబాబు ముఖ్యమంత్రిని చేద్దాం, రాష్ట్రాన్ని కాపాడదాం. ఏం తల్లి? ఏం పాంప్లెట్ ఇదిగమ్మా, అందరూ ఒక నిమిషం ఉండండి అమ్మా, మీతో మాట్లాడతాను. ఇంకో పాంప్లెట్ కూడా సిస్టర్ నిజం అబద్ధం అమ్మా, ఇంటి పన్ను పెరిగింది, చెత్త పన్ను పెరిగింది, గ్యాస్ పెరిగింది, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. అన్నీ పెరిగితే మేమెందుకు పెరగకూడదని దోమలు పెరిగిపోయినాయి. మేమెందుకు పెరగకూడదు, మేమేం తప్పు చేసామని అవి పెరిగిపోయినాయి. నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లన్నీ వేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వించారు, 10% మిగిలి ఉంది. అది కానీ వేసేస్తుంటే ఈరోజు దోమలు ఉండవు. సంఘం నుంచి నీళ్లు తెచ్చాడు, మంచినీళ్ళు, అది తెచ్చుంటే వీళ్ళు పూర్తి చేయాలి వైసీపీ వాళ్ళు. అది ఈరోజు మనం మంచినీళ్ళు తాగున్నాను. పేదవాళ్ళకి ఇవ్వాలి 43,000 ఇళ్ళు కట్టించాడు, అది ఇవ్వాల. టౌన్లో ఈరోజు ఎన్నో పార్కులు కట్టించారు మన పిల్లలు తిరిగేదానికి. ఎన్ని నారాయణ గారు చేసింది. మనకి ఎలవేలపు ఎవరు టౌన్లో మన గుడి మన నెల్లూరుకి వచ్చి మనకు జరగాలమ్మ, అక్కడ పెద్ద ఘాటు కట్టించి నేను చైర్మన్గా ఉన్నప్పుడు నోడా చైర్మన్గా ఉన్నప్పుడు చేశాను. ఇవన్నీ తెలుగుదేశం చేసింది, వైసీపీ ఒక ప్రభుత్వం చేయలే, మొత్తం రేట్లు పెంచేసింది. దయచేసి నారాయణ పోయినసారి దొంగోటితో ఓడిచ్చారు, సార్ దొంగోట్లన్నీ తీసేసాం. మీరు దయచేసి ఈసారి నారాయణ గారు కోటేయండి, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్, తప్పకుండా సాయం చేయాలి అమ్మా. మా నెల్లూరు అందంగా ఉండాలంటే నారాయణ గెలవాలి, అన్ని పనులు చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఈరోజు కరెంటు జగన్మోహన్ గారి పరిపాలన విపరీతంగా పెరిగిపోయింది. ఇంటి పన్ను పెరిగింది, చెత్త పన్ను పెరిగింది, గ్యాస్ పెరిగింది, నిత్యావసర సరుకులు పెరిగింది. అన్నీ పెరిగితే మేము పెరగకూడదు, దోమలు కూడా పెరిగిపోయింది. నారాయణ గారు ఉన్నప్పుడు రోడ్లనే వేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వించారు. 10% పూర్తి చేస్తుంటే వైసీపీ వాళ్ళు ఈరోజు ఒక్క దోమ ఉండేది కాదు. సంఘం నుంచి మంచినీళ్ళు తెచ్చారు, ప్యూరిఫై వాటర్, అది 14% పూర్తి చేస్తుంటే ఈరోజు మనం మంచినీళ్ళు తాగి ఉండాలి. మనకు ఆరోగ్యంగా ఉండాలంటే మంచినీళ్ళు ఉండాలి. వద్దాక మీరు కొనుక్కోవాలి. పెరిగినాయి, అన్నీ పెరిగితే మేము పెరగకూడదు, దోమలు పెరిగిపోయినాయి. నారాయణ గారు రోడ్లు వేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు. మీరు ఆడుకునేదానికి ఎక్కడెక్కడో బ్రహ్మాండం పార్కులు కట్టించాం, పేదవాళ్ళకి ఇల్లు తెచ్చాం. అన్నీ పూర్తి చేయాలి వైసీపీ. ఎన్ని పూర్తి కావాలంటే పోయినసారి నారాయణ గారు దొంగోట తోడిపోయారు, ఇప్పుడు దొంగోట్లని తీసేసాం. ఈసారి నారాయణ గారు కలిసి నెల్లూరు ఒక అందమైన నెల్లూరు తయారవుద్ది. ఈ పాటు యువకులు 10 మంది చెప్పాలి, చెప్పి నారాయణ గారు కోటే చంద్రబాబు ముఖ్యమంత్రి ప్లీజ్ అవకాశం ఇవ్వండి అమ్మా. సారీ చిన్నోడు దండం పెడతాం, చిన్నోడు ఆశీర్వదించాలి. ఓకే బాబు, ఆల్ ది బెస్ట్. పెద్ద ఏమవుతాం, ఇంట్లో ఉండేది మేము రోడ్లు తిరిగేవాళ్ళం. ఇంటి పన్ను పెరిగిపోయింది, చెత్త పన్ను పెరిగింది, గ్యాస్ పెరిగింది, నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయినాయి. అన్నీ పెరిగితే మేము పెరగకూడదు, దోమలు కూడా పెరిగిపోయినాయి. అవునా కథల్ని? నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లనే వేయించారు, అండర్ గ్రౌండ్ దోమలు పోవాలని దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు. అది 10% పూర్తి చేసిన వైసీపీ వాళ్ళు ఇది ఒక దోమ ఉండేది కాదు. సంఘం నుంచి నీళ్లు తెచ్చారు, ఒక ప్యూరిఫై వాటరు, అది లేదు, అది పూర్తి చేయలే. పేదవాళ్ళకి ఇవ్వాలని 43,000 ఇళ్ళు కట్టేసి అది పూర్తి చేయలే. మనం అనేక పార్కులు కట్టించాం. ఈరోజు ముఖ్యంగా మనకు వచ్చి మన నగరానికి ఎలవేలిపి వచ్చి మనకు వచ్చి ఇరగాలమ్మ తల్లి, ఆమెకి మొత్తం ఘాటు కట్టించి నేను అప్పుడు నోడా చైర్మన్గా ఉన్నప్పుడు. దయచేసి నెల్లూరు అందంగా ఉండాలంటే నారాయణ గారు కోటేస్తే బాగా తయారవుద్ది. తప్పకుండా దయచేసి ఓటేయండి, చంద్రబాబుని ముఖ్యమంత్రి ప్లీజ్. వెలిగించారు థ్యాంక్స్ అమ్మా. పక్కన నారాయణ గెలిపించి చంద్రబాబు ముఖ్యమంత్రి. గ్యాస్ పెరిగింది, నిత్యావసర సరుకులు పెరిగినాయి, అన్నీ పెరిగితే మేము పెరగకూడదు, దోమలు పెరిగిపోయినాయి. మా నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు వేశారు,
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వారు, అది పూర్తి చేయాలి వైసీపీ. సంఘం నుంచి నీళ్లు తెచ్చారు, అది పూర్తి చేయాలి వైసీపీ. ఎన్నో పార్కులు కట్టించారు, నెల్లూరుని అందంగా తయారు చేశారు. అదే రకంగా 43,000 ఇల్లు తెచ్చారు పేదోళ్ళకి, వీళ్ళు పూర్తి చేయలే. వైసీపీ ఒక్క పని చేయలే. మీకు చెప్పే అంత ద్రోణం కాదు. అయితే నెల్లూరు అందంగా ఉండాలి మనం కోరుకోవాలి కదమ్మా. నారాయణ గారు నెంబర్ 2, ఆయన ఓటేసి పోయిసారి దొంగోడు తోడిచ్చారు. ఆయన ఓటేసి గెలిపిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్. తప్పకుండా ప్లీజ్. అన్నీ కూడదనే దోమలు కూడా పెరిగిపోయి. అదే రకంగా నారాయణ గారు ఇప్పుడు రోడ్లు వేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చారు, ఎన్నో పార్కులు కట్టించారు, పేదోళ్ళకి 43,000 ఇల్లు తెచ్చాడు. వైసీపీ వాళ్ళు పూర్తి చేయలే. ఇవన్నీ కూడా నారాయణ గారు చేసింది. ఇంకా పోయిసారి నారాయణ గారు దొంగోడు తోడిచ్చారు, ఇప్పుడు దొంగోట్లన్నీ తీసేసాం. నారాయణ గారికి ఓటేయండి, తప్పకుండా నెల్లూరు బాగుపడుద్ది. చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి, తప్పకుండా సాయం చేయండి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు విపరీతంగా పెరిగిపోయింది. కరెంటు బిల్లు వాస్తవం. ఇంటి పన్ను పెరిగిందా, చెత్త పన్ను వేసారా, గ్యాస్ పెరిగిందా, నిత్యావసరకు పెరిగిందా? ఇన్ని పెరగంగా జగన్మోహన్ ప్రభుత్వంలో మేము ఎందుకు పెరగకూడదని దోమలు కూడా పెరిగిపోయినాయి. నారాయణ గారు ఉన్నప్పుడు రోడ్లన్నీ వేశారు. అదే రకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టించాడు. అది కానీ పూర్తి చేస్తుంటే 10% వైసీపీ పూర్తి చేస్తుంటే ఈరోజు ఒక దోమ ఉండదు. సంఘం నుంచి మంచినీళ్ళు తెచ్చాడు, మన ఆరోగ్యం బాగుండా. ఆ నీళ్లు లేవు, అదే చేయలే. ఎన్నో పార్కులు కట్టించాం. ఏమన్నా నెల్లూరు అందంగా ఉందా లేదా? అన్ని పార్కులు ఉండలేదు తల్లి. 43,000 ఇళ్ళు మొత్తం పేదోళ్ళకి ఇవ్వాలని తెచ్చాం, అవి ఆపేశాం. పోయినసారి దొంగోడితో నారాయణ ఓడిచ్చాడు, ఈసారి దొంగోడు తీసేసాం. ప్లీజ్ దయచేసి మా హంబల్ రిక్వెస్ట్, నారాయణ గారు కొట్టేసి మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి అమ్మా ప్లీజ్. చెల్లెమ్మా ప్లీజ్, మీరు కూడా మమ్మీ డాడీకి చెప్పండి. ఓకే ఏం తల్లి, మీరు కూడా చెప్పాలి. మీకు భవిష్యత్తు ఉండాలంటే, ఉద్యోగాలు రావాలంటే ఒక బాబు గారు రావాలి. ఓకే ఓకే. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్. అంటే మీ టీచర్ మిమ్మల్ని ఏమంటున్నారంటే మీరు బాగా చదువుకుంటున్నారు. ఓకే మీరు డాక్టర్లు ఎంతమంది అవుతారు? ఓకే ఆర్మీ అమ్మా, ఒక ఆర్మీ. ఓకే 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 అమ్మా బాయ్. ఇంట్లో మీ మమ్మీకి డాడీకి చెప్పి సైకిల్ కొట్టేయమని చెప్పండి. ఓకే ఓకే. ఏం చెప్తారు మమ్మీ డాడీకి? సైకిల్. థ్యాంక్ యూ బాయ్. నెల్లూరుకి ఈ రోడ్లు వేశారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చారు, పేదవాళ్ళకి ఇవ్వాలి ఇల్లు కట్టించారు. అవన్నీ వైసీపీ పూర్తి చేయలే. అదే రకంగా ఎన్నో పార్కులు కట్టించారు. అదే రకంగా పేద ప్రజల కోసం ఎన్నో చేశారు. నెల్లూరు అందంగా తయారు చేశారు. పోయినసారి దొంగోట్లతో ఓడించారు ఆయన్ని, ఈసారి దొంగోట్లు తీసేసాం. తప్పకుండా నారాయణ గారు కోటేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయండి. సార్ నమస్కారం సార్. సార్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి ప్రభుత్వంలో, మీకు చెప్పేంత ద్రోణి కాదు. తప్పకుండా నారాయణ గారు కోటేయండి, చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పెరిగాక మేము ఎందుకు పెరగకూడదని దోమలు పెరిగిపోయింది. ఏమో నిజం కదా. ఇంతమంది రాత్రులు కొట్టేది, ఇప్పుడు పగలు కూడా కొడుతున్నాయి. అంటే జగన్మోహన్ గారి పుణ్యం. నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లన్నీ వేసారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చారు, వీళ్ళు పూర్తి చేయలే. పేదోళ్ళకి 43 ఇళ్ళు పూర్తి చేయలే. సంఘం నుంచి నీళ్లు తెచ్చారు, పూర్తి చేయలే. ఎన్నో పార్కులు కట్టించారు, నెల్లూరు అందంగా తయారు చేశారు. పోయినసారి దొంగోటితో ఓడిచ్చారు, ఈసారి దొంగోట్లను తీసేసాం. తప్పకుండా నారాయణ గారిని గెలిపించండి, చంద్రబాబుని ముఖ్యమంత్రి ప్లీజ్. తర్వాత కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయింది, ఇంటి పన్ను పెరిగింది, చెత్త పన్ను పెరిగింది, గ్యాస్ పెరిగింది, నిత్యావసరం పెరిగినాయి. ఇన్ని పెరగంగా మేము పెరగకూడదని దోమలు కూడా పెరిగిపోయినాయి. ఇంతమంది రాత్రులు కొట్టాయి, ఇప్పుడు ఉదయం పడుకో కొడుతున్నాయి. అటు తయారైపోయింది మన పరిస్థితి. దాని ముందు కొట్టేవాడు ఈ మన ఆయన ఎమ్మెల్యే నడుతామంటే ఆయన 3 జిల్లాలు తడిపి ఆడు పోటీ చేస్తున్నాడు. నారాయణ గారిని పోయినసారి దొంగోడు తోడిపోయారు. ఈ రోడ్లు వేసి నారాయణ గారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చి నారాయణ గారు, అది పూర్తి చేస్తుంటే ఈరోజు దోమలు ఉండవు. మొత్తం పేదవాడు 43,000 ఇల్లు తెచ్చాడు, అది పూర్తి చేయలే. ఈరోజు ఎన్నో పార్కులు కట్టించారు, మన నెల్లూరుని అందంగా తీర్చిదిద్దారు. ఇంకా అందంగా ఉండాలంటే మన నెల్లూరు అందంగా ఉండాలని మనం కోరుకోవాలి కదా పెద్దనా. అందుకని నారాయణ గారికి ఏంటి పోయిసారి దొంగోటితో ఓడించారు, ఇప్పుడు ఈసారి దొంగోటి తీసేసాం. నారాయణ గారు గెలిపించి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్. ఒక అవకాశం ఉండమ్మా. సంబంధించినంత కరెంటు బిల్లు సరిపోద్ది. విపరీతంగా కరెంటు బిల్లు పెరిగిపోయినా ఈ జగన్మోహన్ ప్రభుత్వం. ఇంటి పన్ను పెరిగితే నీకు రేటు పెరిగిపోద్ది. చెత్త పన్ను ఎక్కడ లేదు మనకేసారు.
గ్యాస్ పెరిగిపోయా, నిత్యావసరులు పెరిగిపోయా. ఇన్ని పెరిగితే మేమెందుకు పెరగకూడదని దోమలు పెరిగిపోయినాయి. ఏం చేస్తాం? అదే నారాయణ గారు ఉన్నప్పుడు రోడ్లు వేశారు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తవ్వించారు. 10% ఉంది. వైసీపీ వాళ్ళు పూర్తి చేస్తుంటే ఒక దోమ ఉండేది కాదు. అదే సంఘం నుంచి నీళ్లు తెచ్చారు, మంచి నీళ్లు 14% ఉంది. పూర్తి చేస్తుంటే ఈరోజు మనం అంత నీళ్ళు తాగుతాం. ఎవరైతే ప్రభుత్వం పూర్తి చేయాలి. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి అన్నం పెడతారన్నా, అది ఉంటే నీకు మొత్తం పేదవాళ్ళు ఎవరు అటు పోతే బజారు పోతే 5 రూపాయలు అన్నం తింటారు కదా. అవన్నీ ఎందుకు రద్దు చేయాలా? అన్నీ రద్దు చేశారు. అందువల్ల పోయినసారి నారాయణ గారు దొంగోటితో ఓడించారు. ఈసారి ఈ రోడ్లు వేసి నారాయణ గారు కోటేసి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్. ఆలోచిస్తున్నారు ఏదో పిల్లకాయలు చదివించుకోవాలి, బాగుండాలి. కరెంటు బిల్లు విపరీతంగా పెంచేశారు. నువ్వు దాన్ని కట్టడం సరిపోతుంది. ఇంటి పన్ను సంవత్సరం మన ఎత్తున గుద్దు పారేస్తున్నారు. అదే చెప్పేదేనండి, బాడుగు పెంచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంటి పన్ను పెరిగితే మీ బాడుగు పెరగద్ది. అవతల గ్యాస్ పెరిగిపోయింది, నిత్యావసరకులు పెరిగినాయి. అన్నీ పెరిగితే మేము పెరగకూడదు, దోమలు పెరిగిపోయినాయి. ఇది పరిస్థితి. ఈరోజు నారాయణ గారు మంత్రికి ఉన్నప్పుడు రోడ్లు వేశారు, అదే రకంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కట్టారు. అది కానీ 10% పూర్తి చేస్తుంటే ఈరోజు దోమలు ఉండవు. సంఘం నుంచి నీళ్లు తెచ్చారు, మనం మంచి నీళ్ళు తాగాలని. అది కానీ చేస్తుంటే ఈ వైసీపీ పూర్తి చేస్తుంటే అది మనం తాగుండా మనకి ఈరోజు మంచిగా తాగే పరిస్థితి వచ్చేది. టౌన్లో ఎన్నో పార్కులు కట్టించారు నారాయణ గారు, అందంగా తీర్చిదిద్దారు. పేదోళ్ళకి 43,000 ఇళ్ళు కట్టించాడు. అది పూర్తి చేయాలి, వీళ్ళు అది పూర్తి చేయలే, అదే నాశనం చేశారు. ఈరోజు పేదోడికి 5 రూపాయలకి అన్నం పెట్టేది. ఏ కార్మికుడైనా 5 రూపాయలు బ్రహ్మాండం భోజనం పెడతారు. అది రద్దు చేయాల్సిన అవసరం ఉందా? అది రద్దు చేశారు. అందుకని ఈ ప్రభుత్వం మనకొద్దు. నారాయణ గారు పోయినసారి దొంగోటితో ఓడించారు. సార్ దొంగోట్లను తీసేసాం. నారాయణ గారిని గెలిపించండి, చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి. ఈ రేట్లు మనకొద్దు, తప్పకుండా ప్లీజ్. ఓకే సార్, చెప్పండి. మా నమస్కారం అమ్మా. పన్ను, చెత్త పన్ను, గ్యాసు, నిత్యావసరకులు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇన్ని పెరగంగా మేము పెరగకూడదని దోమలు కూడా పెరిగిపోయాయి. నారాయణ గారు మంత్రికి ఉన్నప్పుడు రోడ్లన్నీ వేశారు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చారు, దోమలు ఉండకూడదని. 10% వైసీపీ వాళ్ళు పూర్తి చేస్తుంటే ఈరోజు ఒక్క దోమ ఉండదు. సంఘం నుంచి నీళ్ళు తెచ్చారు, ప్యూరిఫై వాటర్. మీకు కూడా ఆ కుళాయి బిగించుంటారు, బ్లూ కలర్, అవి ఎట్టపోయినా పోయినాయి. అవన్నీ కొంచెం అది కూడా 10% పూర్తి చేస్తుంటే ఈరోజు మనం మంచి నీళ్ళు తాగుండేవాళ్ళం తల్లి. ఈరోజు కొనుక్కుంటున్నాం కదా అనవసరంగా నీళ్ళు. అట్లా నారాయణ గారు ఎన్నో పార్కులు కట్టించే నెల్లూరు అందంగా తయారు చేశారు. 43,000 మంది పేదవాళ్ళకి ఇల్లు వేయాలంటే అవి కూడా అయిపోయినాయి. ఎన్ని పూర్తి కావాలంటే మన నెల్లూరు నగరం అందంగా ఉండాలంటే నారాయణ గారిని పోయిసారి దొంగోటితో ఓడించారు. ఇప్పుడు దొంగోట్లన్నీ తీసేసాం. నారాయణ గారు కోటేయండి, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి. ఏమ్మా ప్లీజ్. పెరిగినాయా? పెరగలా? విపరీతం పెరిగినాయి. ఇంటి పన్ను పెరిగింది. ఖాళీ ప్లాట్లకు కూడా ఇంటి పన్ను వచ్చి వేస్తారు. లాస్ట్ నీకు కూడా వేస్తారు, మేము కూడా చుట్టూ వేస్తాం, మాకు కూడా వేస్తారు. అది నేను చెప్పేది. అందువల్ల అవతల గ్యాస్ పెరిగిపోయింది, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. ఇన్ని పెరిగితే మేము ఎందుకు పెరగకూడదని దోమలు పెరిగిపోయినాయి. పెరగలేదా? దోమలపాడు అవన్నీ అట్ట వాలిచ్చి చెప్పు. రేపు చంద్రబాబు నాయుడు వస్తే అన్నిటిలో వచ్చేది ఆయనే. ఆయనే రావాలా. థ్యాంక్ యూ అమ్మా, బంగారు తల్లి. వస్తే ప్రతి ఒక్క వస్తువులకి రూపాయికి పావల వంతు తగ్గించి అన్నిటికీ చూసుకొని చేయమని చెప్పు. తప్పకుండా ప్రతి ఒక్కరూ మనకే. చంద్రబాబు ఉన్నప్పుడు ఇంతకుముందు ఏ రేట్లు ఉన్నాయో ఆ రేటు తెద్దాం. ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడు తక్కువ రేట్లు ఉన్నాయి కదా, ఆ రేటు తెద్దాం తల్లి అంట. మీరు నారాయణ గారు కోట చేస్తే నెల్లూరు బాగుపడదు. నారాయణ ఎమ్మెల్యే అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. 50 ఓట్లు పడతాయి. దాని గురించి ఏం బాధపడాల్సిన పని లేదు. నీ కోడలకు ఉద్యోగం వస్తుంది. నాకు మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, మా యొక్క పక్కన 5-6 ఓట్లు ఉన్నాయి. నేను మునుపు నాకు కారు ఇచ్చాను, కారులో తీసుకుపోయి అందరికి నేను వేయించిన. అట్టే తల్లి, మళ్ళీ మన వాళ్ళు వస్తారు, నీకు వస్తారు, అన్ని వేయించు. నువ్వు మొత్తం నారాయణ గెలిపించు, చంద్రబాబు ముఖ్యమంత్రి చేయి, రేట్లన్నీ తగ్గుతాయి. ఓకే తల్లి, ఓకే చెల్లెమ్మా. ఎవరైనా కరెంటు బిల్లు తగ్గించంటే కేసు. నేను తప్పు చేశానా? నేనే రోడ్డు చేశానా?
ఏ ధర్నా చేస్తే కేసు. ఇది చెప్పాలా మీకు? కరెంటు బిల్లు విపరీతం. థ్యాంక్ యూ. అన్నీ పెరిగిపోయినాయి. అన్నీ పెరిగితే మీద పెరగదు, దోమలు కూడా పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వం మనకొద్దు. నారాయణ గారిని గెలిపించి చంద్రబాబు ముఖ్యమంత్రి చేద్దాం. ఈతని బాధ్యత. థ్యాంక్ యూ అమ్మా. చేసేదానికి ట్రై చేస్తామని అబద్ధం చెప్పాం. ఒకసారి కనుక్కొని చెప్తా. ఇప్పుడు నువ్వు పెన్షన్ అంటావా? అప్పుడే చెప్పేస్తా. నేను నా మాటను. అది ఇల్లు అంటావా? అప్పుడే చెప్పేస్తా. కానీ అది నేను కనుక్కొని వీళ్ళ చెప్పి పంపిస్తా. తప్పకుండా చెప్పి పంపిస్తా. అమ్మ మాకు చేయాలని ఉంటుందమ్మా. ఇప్పుడు చేస్తే మాకు మంచిదే కదా. మమ్మల్ని 10 కాలం అనుకుంటావు కదా. నువ్వు చేస్తే నువ్వు మర్చిపోకపోయినా దేవుడు నన్ను మెచ్చుకుంటాడు. నేను దేవుడు భక్తుడు. నేను అమ్మ తప్పకుండా మా వాళ్ళు అయితే చేస్తాం. తప్పకుండా నారాయణ గారిని గెలిపించండి. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి. నీ ప్రాబ్లం కూడా ఆ దేవుడే చేస్తాడు. ఊరు నుంచి వచ్చేవాళ్ళు అది కూడా చేశారు. నారాయణ గారు పార్కులు కట్టించారు. నెల్లూరు అందంగా ఉంది. మన ఊరు మన అందంగా ఉండాలని మనం అనుకోవాలి కదమ్మా. అందువల్ల మన నారాయణ గారు పోయి సార్ దొంగోటు తోడిచ్చారు. సార్ దొంగోటు తీసేసాం. నారాయణ గారిని గెలిపించండి. పట్టుకోమ్మా. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి. ఏమ్మా చెల్లెమ్మ అమ్మా. చంద్రబాబు అయితే రాష్ట్రం బాగుపడుద్ది. అందరికి ఉద్యోగాలు వస్తాయి. వీడు సైకో అమ్మా. వీడికి ఏం తెలియదు. చంపుకోవడం నరుక్కోవడం తెలుసు. పేపర్ చూస్తే ఇల్లు తగలబెట్టుకోవడం. నా మీద 64 కేసులు పెట్టారమ్మా. ఏది ఇంటి పన్ను దక్కించమని ధర్నా చేస్తే కేసు. అదే రకంగా ఎవరి నాయన ఒరే కరెంటు తగ్గించరా అంటే కేసు. నేనేమన్నా వాడిని అడిగానా? వాడేమో ఇల్లు అడిగానా? 64 కేసులు ఎన్ని ఎప్పుడు తీసుకోవాలి నేను? ప్లీజ్ అమ్మా. ఓకే సార్. అభిమానం మనం తెలుగుదేశాను కదా. ఇప్పుడు కొంతమంది మాతో మాట్లాడరు. ఎందుకంటే మీరే ఉండేది ఆ పార్టీలోనే. అది మనసు పైకి ఉంటారు. అమ్మ ఈసారి బాగుంది. మనకి రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా ఉంది. మీరేంటి నారాయణ గారు గెలుస్తారు. దొంగోట్లు తీసేసాం. నారాయణ గెలుస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. అమ్మ ఈ రాష్ట్రం ఏముందమ్మా? పేపర్ చదివితే పొడుచుకోవడం నడుచుకోవడం మొత్తం ఇల్లు తగలబెట్టడం వాడా యొక్క తెలిసే ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయింది. విపరీతంగా మామూలుగా కాదు. ఇంటి పన్ను పెరిగింది. చెత్త పన్ను భారతదేశం ఎక్కలేదు. ఈ చెత్తోడే వేసాడు. గ్యాస్ పెరిగిపోయింది. నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. ఇన్ని పెరగంగా మేమెందుకు పెరగకూడదని దోమలు పెరిగిపోయినాయి. మొత్తం విపరీతంగా. ఇంతమంది రాత్రులు కుట్టాయి. ఇప్పుడు ఉదయం కూడా కొడుతున్నాయి. వాడికి మందు కొట్టేవాడు. ఆ ఎమ్మెల్యేని అడుగుతామంటే ఈ కార్పొరేటర్ రాడు. ఎమ్మెల్యేని అడుగుతామంటే ఆయన నరసరావుపేటకు పోయాడు. ఆయన కోసం మనం దూరం ఆడిపోతాం. ఇప్పుడు నారాయణ గారు ఈ రోడ్డు వేసి నారాయణ గారు దోమలు ఉండకూడదని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చాడు. 10% పూర్తి చేస్తుంటే ఈరోజు దోమలు ఉండేవి కాదు. వైసీపీ వాళ్ళు చేయలే. సంఘం నుంచి నీళ్లు తెచ్చాడు. మన ఆరోగ్యంగా ఉండాలని మంచినీళ్ళు తాగాల నారాయణ గారు. అది ఒక్కరో పూర్తి చేస్తుంటే ఈరోజు నీళ్లు తాగుండేవాళ్ళం. ఈరోజు కొనుక్కుంటున్నాం మనం. అదే పూర్తి చేయలేవాళ్ళు. 43,000 ఇల్లు తెచ్చాడు మొత్తం పేదోళ్ళకి ఇవ్వాలని. ఆ పూర్తి కూడా ఇవ్వాలా. ఇచ్చేది లేదు. ఈయన పోయినాయి. లాస్ట్కి అన్నా క్యాంటీన్ పేదోడు తినే 5 రూపాయల అన్నం కూడా రద్దు చేశారమ్మా ఈ దరిద్రులు. అందువల్ల అమ్మా దయచేసి పోయినసారి నారాయణ గారు దొంగోటుతో ఓడిపోయారు. సార్ దొంగోటు తీసేసాం. తప్పకుండా నారాయణ గారిని గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయండి. దయచేసి రాష్ట్రం బాబు కోటేయండి. చంద్రబాబు ముఖ్యమంత్రి ప్లీజ్. ఓకే ప్లీజ్. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పదార్థ నారాయణ స్వామి నాయకత్వం. అభివృద్ధి పదార్థ నారాయణ స్వామి నాయకత్వం. బాబు గారి నాయకత్వం. ఇంట్లో నాయకుడా మళ్ళీ రావాలి నవ్యాంధ్ర